ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజకీయాలు చేయడం లేదు, తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం హైదరాబాద్లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్యా నైపుణ్యాభివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్ గెస్ట్గా రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 2000 కోట్లతో 64 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా డెవలప్ చేయబోతున్నట్లు చెప్పారు. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్స్ ఇవ్వబోతున్నామన్నారు. ఈ ప్రభుత్వం అందరిది, మీరు కోరుకుంటేనే ఇక్కడికి వచ్చామని, రాష్ట్రాభివృద్ధికి అందరి సహకారం అవసరమన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానమని అన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సీఎం రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధి అని కొనసాగించారని చెప్పారు. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి విభేదాలు లేవన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు. ఇప్పుడు అది హైదరాబాద్కు లైఫ్ లైన్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.